హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. మిథున రాశి వారి శరీరం, ఆరోగ్యం, ఆదాయం, అదృష్టం, లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, బలహీనతలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు మరియు పునర్వసు 1-2-3 పాదములు జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రం నందు చెప్పబడింది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైన దృష్టి కలిగి ఉంటారు. వీళ్ళు కుశాగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారు బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవము, అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది. వివాహము, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదు. ఇతరుల సొమ్ము మీద, ఆస్తి మీద ఆసక్తి ఉండదు. స్వార్జితము మీదే అధికంగా దృష్టి సారిస్తారు. మిథున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం, వయసు కనిపించనీయని యువకల కలిగి ఉంటారు. వార్ధక్యము వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు. వీరు పొడవుగా నిటారైన దేహం, ఆజానుబాహుతత్వం కలిగి ఉంటారు. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు. శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు. సంతానంతో చక్కని అనుబంధం ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నము మాత్రం చేయరు. ప్రభుత్వపరముగా, చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనమును వినియోగించుకోవడానికి చక్కని మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తుంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ సమస్యలకు దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వము అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ధ వహిస్తారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలుంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపై ఆసక్తి ఉంటుంది. మిథున రాశి వారు అల్ప సంతోషి అని వీరిని చెప్పవచ్చు. చిన్న విషయానికి సంతోషిస్తారు. తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు. చక్కని వాగ్దాటి ఉంటుంది. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా ఉంటుంది. మిథున రాశి వారికి చంచల స్వభావం ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించరు. వీరికున్న చంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమ శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్నైనా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పక పోరాడతారు. వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారు. మిథున రాశి వారు అనవసర విషయముల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. మిథున రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందువల్ల ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. మిథున రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు తమ గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపారాన్ని విషయానికి వస్తే వృత్తి మార్పిడులు చేసి రకరకాల వ్యాపారములు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. 2 పక్షంలో నడుచు వ్యవహారములను చక్కదిద్దుటకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. మిథున రాశి వారు న్యాయవాద వృత్తి, వార్త ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు అంటే పోస్ట్ ఆఫీసులు, ముద్రణాలయానికి సంబంధించిన వృత్తుల యందు బాగా రాణిస్తారు. గ్రంథ రచన చేయుట, అనువాదం చేయుట, పత్రికలలో రచనలు చేయుటందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్యం వృత్తులలో కూడా వీరు బాగా రాణిస్తారు. మిథున రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందువలన వీరికి ధనం గురించి చింత, భవిష్యత్తు గురించి
ఆందోళన ఉంటుంది. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధం వ్యామోహం తక్కువ. ప్రేమ ఒకరితోని, వివాహం మరొకరితోని వీరి జీవితంలో జరగవచ్చును. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికి తెలియకుండా జాగ్రత్త వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగవలెను. మిథున రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావమును బట్టి మార్చుకొనుట వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకొనుటలో, మంచి చెడులను విమర్శించుటలో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించగలరు. ఈ రాశి వారికి పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరచుటయందు చక్కటి నైపుణ్యం ఉంటుంది. వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయటంపై వీరికి విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. శుక్రదశ, శనిదశ యోగవంతమైన కాలము. ఈ దశలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది. సంగీతం నందు మంచి నైపుణ్యం ఉంటుంది. వీణ లాంటి వాయిద్యములలో మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే శిల్పకళ, చిత్రలేఖనము, కుట్టుపని, అల్లిక పని, గృహోపకరణల అలంకరణలందు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది. అలాగే పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుటలో ప్రత్యేక కౌశల్యం కూడా ఉంటుంది. శరీరం మరియు ఆరోగ్యం. మిథున రాశికి చెందినవారు తేజవంతులుగాను, సౌందర్యవంతులుగాను ఉంటారు. ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరికీ కలిసిపోయేవారుగా ఉంటారు. ఆర్థిక స్థితి. ఈ రాశివారు ధనవంతులుగా ఉంటారు. ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు. ఆదాయం మరియు అదృష్టం. మిథున రాశికి చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు. ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే ఇందుకు ఎంచుకుంటారు. పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థాయిని చేరుకుంటారు. ప్రేమ సంబంధం. మిథున రాశి వారికి చెందిన వారి జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకొని ఉంటుంది. వీరు ఎవరి పట్లనైనా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు. తాము ప్రేమించిన వారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సాయం కూడా అందిస్తారు. వ్యాపారం. ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా ఉంటారు. అభివృద్ధిని సాధిస్తారు. సిమెంటు, భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి. గుణగణాలు. మిథున రాశికి చెందిన వారు నిదానస్తులుగాను, నిశ్శబ్దంగా తమ పనులు చేసుకుపోయేవారుగాను ఉంటారు. వీరి జీవన విధానం హుందాగాను, అందరిని ఆకట్టుకునే రీతిలో అనేక విషయాలలో పాండిత్యం కలివిడిగా ఉంటారు. నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశివారు కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు. సంప్రదింపులలో నైపుణ్యం కలిగి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమయానుకూలంగా మనసును మార్చుకుంటారు. దాంపత్య జీవితం. మిథున రాశికి చెందిన వారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. వీరికి భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటకు విలువనివ్వటమే దీనికి కారణం. వీరి వద్ద నుంచి ఏదైనా సాధించుకోవడం చాలా తేలికైన పని. విద్య. వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం. గృహం మరియు కుటుంబం. వీరు ఇతరులను కూడా తమ కుటుంబ సభ్యుల లెక్కలో చూస్తూ ఉంటారు. ఇది కుటుంబ సభ్యుల కోపానికి దారితీస్తుంది. అయినా వారు ఈ విషయాన్ని పట్టించుకోరు. కుటుంబ సభ్యులకు ఎలాగైతే చేదోడు వాదుడుగా ఉంటారో అదేవిధంగా ఇతరుల పట్ల కూడా వ్యవహరిస్తారు. సహజమైన బలహీనతలు. మిథున రాశికి చెందిన వారు నిలకడగా లేని మనస్తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా కాస్తంత మోసకారి మాటలు కూడా వెలుగు చూస్తాయి. ఈ రెండు లక్షణాలు వీరిలోని ప్రధాన బలహీనతలు. ఈ లక్షణాల వల్ల కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు వీరికి అందకుండా పోతాయి. వ్యక్తిత్వం. మిథున రాశికి చెందినవారు సర్వుల అభిప్రాయాలను అంగీకరించే స్వభావం కలవారి ఉంటారు. ఎటువంటి గందరగోళం లేకుండా నిశ్శబ్దంగా అనుకున్న దానిని సాధించేవారిగా ఉంటారు. చంచల స్వభావం కలిగిన మిథున రాశి వారి మెప్పును పొందటం చాలా సులభం. అయితే ఇదే కారణంతో వారికి దూరమయ్యే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం. మిథున రాశి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. ముఖ్యంగా వ్యాయామం చేయని వారు కావడంతో వీరికి అనారోగ్య సమస్యలు తేలికగా వస్తాయి. జ్వరం దగ్గర నుంచి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా మారుతాయి. ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.